హాయ్ వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్. మనం ప్రీవియస్ క్లాస్లో ఫ్రేజ్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి, ఫ్రేజ్కి సెంటెన్స్కి మధ్యన డిఫరెన్స్ ఏంటి, ఫ్రేజెస్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, వాటినన్నిటినీ కూడా ఒకటొకటిగా విడమర్చుకుని డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అయితే ఈరోజు నేను కొంచెం డీప్గా నౌన్ ఫ్రేజ్ గురించి మీకు తెలియపరుస్తానండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషను 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మనకి ఉన్నదండి. కాబట్టి నౌన్ ఫ్రేజ్ అండ్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ టాపిక్కి వెళ్ళే ముందల ఫస్ట్ ఒకసారి నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి, సరే ఆ నౌన్ ఫ్రేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, సో నౌన్ ఫ్రేజ్ ఫార్మేషన్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం క్లారిటీగా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనండి. చూడండి, మన డెఫినేషన్ ఏం చేసామంటే నౌన్ ప్లస్ అదర్ అసోసియేటెడ్ వర్డ్స్, నౌన్ ప్లస్ అదర్ అసోసియేటెడ్ వర్డ్స్ విచ్ మాడిఫైస్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ ఈజ్ కాల్డ్ ఏ నౌన్ ఫ్రేజ్. నౌను ప్లస్ వాటితో పాటు ఉన్నటువంటి కొన్ని అసోసియేటెడ్ వర్డ్స్ అంటే ఆ నౌన్తో సంబంధం ఉన్నటువంటి వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి మాడిఫైస్ ది నౌన్ అంటే దట్ చేంజెస్ ది నౌన్ చేసి ఆ వర్డ్స్ అన్నీ కూడా ఒక ఫ్రేజ్గా కనుక ఫామ్ అయ్యి, ఓకేనా, ఆ ఫ్రేజ్ మొత్తం కూడా నౌన్ మీద మాడిఫై అయ్యి లేదంటే నౌన్ మీద ఆధారపడి ఉంటే కనుక దాన్ని నౌన్ ఫ్రేజ్ అంటామండి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉమెన్ ఇన్ ద విండో, ఓకేనా, హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ ఉమెన్, షీ ఈజ్ ఇన్ ద విండో. So these are the group of words which tells about the woman, that modifies the woman. కాబట్టి దీన్ని మనం నౌన్ ఫ్రేజ్ అంటాం. ఒకసారి పోయినసారి చెప్పినటువంటి డెఫినేషన్ నౌన్ ప్లస్ అదర్ అసోసియేటెడ్ వర్డ్స్ విచ్ మాడిఫైస్ ఏ నౌన్. అయితే ఇప్పుడు నౌన్ ఫ్రేజ్ ఎలా ఫామ్ అవుతుంది, అసలు వేటితో ఫామ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, నౌన్ ఫ్రేజ్ మేక్ ది నౌన్ మోర్ స్పెసిఫిక్. ఒక నౌన్ ఫ్రేజ్లో ఉన్నటువంటి నౌన్ని ఏం చేస్తుంది అంటే ఆ నౌన్ని స్పెసిఫిక్గా తెలియపరుస్తుంది అనమాట. స్పెసిఫిక్, నాన్ స్పెసిఫిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్పెసిఫిక్ అంటే ఏమిటి, నాన్ స్పెసిఫిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉమెన్ అనేది తీసుకున్నానండి. ఉమెన్ అనేది ఏంటి, ఒక నౌన్ అంతే. ఉమెన్ అనేది ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్. అది ఒక నౌన్ అనేది మాత్రమే తెలియజేస్తుంది. అయితే ఆ ఉమెన్ గురించి స్పెసిఫిక్గా ఏదైనా తెలియపరుస్తుందా, తెలియపరచట్లేదు. ఓకేనండి, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఉమెన్ అనేది ఒక నౌన్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అది నౌన్. ఆ ఉమెన్ గురించి ఏదైనా స్పెసిఫిక్గా తెలియజేస్తుందా, తెలియజేయట్లేదు. కాబట్టి దాన్ని నాన్ స్పెసిఫిక్ అంటాం. సో ఉట్టిగా ఉన్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు, నౌన్ అయినప్పుడు అది నాన్ స్పెసిఫిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే కార్ అనేది తీసుకుందాం. సో కార్ అనేది ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్. ఒక నౌన్ అనేది తెలియజేస్తుంది, కార్ అనేది ఒక నౌన్ అనే మాట ఒకటే తెలియజేస్తుంది, అంతేగాని కార్ గురించి స్పెసిఫిక్గా మనకి ఏమీ కూడా తెలియపరచట్లేదు. కాబట్టి ఆ నౌన్ని, ఆ కార్ని, రెండు ఎగ్జాంపుల్స్ని తీసుకున్నానండి. సో నౌన్తో కొన్ని అసోసియేటెడ్ వర్డ్స్ అనేవి రాస్తాను. ఆ అసోసియేటెడ్ వర్డ్స్ అనేది ఆ నౌన్ని మాడిఫై చేస్తే కనుక ది మిస్టీరియస్ ఉమెన్ ఇన్ బ్లాక్. ఇంకోసారి ద మిస్టీరియస్ ఉమెన్ ఇన్ బ్లాక్. నెక్స్ట్ ఇంకోసారి ద మిస్టీరియస్ ఉమెన్ ఇన్ బ్లాక్. ఇక్కడ ఇన్ బ్లాక్ అంటే అర్థం షీ వేర్స్ బ్లాక్ డ్రెస్ అని అర్థం అనమాట. ద ఉమెన్ షీ వేర్స్ ఏ బ్లాక్ డ్రెస్. హౌ వాస్ ద ఉమెన్, షీ ఈస్ వెరీ మిస్టీరియస్. ఓకేనా. సో దట్ మీన్స్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఉమెన్. ఓకేనా, ఆ ఉమెన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో స్పెసిఫిక్గా మాట్లాడుకుంటున్నాం అంటే ఉమెన్ గురించి మనకి మోర్ స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కాబట్టి మిస్టీరియస్ ఉమెన్ అనేటువంటిది మనకి నౌన్ ఫ్రేజ్గా మనం తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చండి, నౌన్ ఫ్రేజ్గా తీసుకోవచ్చు. తర్వాత కార్ గురించి తీసుకున్నాము. ద గ్రీన్ స్పోర్ట్స్ కార్ అని తీసుకున్నాను. ఏం తీసుకున్నానండి, ద గ్రీన్ స్పోర్ట్స్ కార్. హియర్ ఇన్ దిస్ ద వర్డ్ గ్రీన్ స్పోర్ట్స్ కార్, హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ కార్. That means we are keeping more concentration on the car, and the car is the noun. And how was the car? The car is green in color. And the car is also the
స్పోర్ట్స్ కార్ అనమాట. సో యు నో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ స్పోర్ట్స్ కార్, ఓకేనా. బెంజ్ కార్, స్పోర్ట్స్ కార్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఉంటాయి వాటిని, ఓకేనా. సో అలా ద గ్రీన్ స్పోర్ట్స్ కార్ అనే దాంట్లో కార్ అనేటువంటి నౌన్ అయితే ద గ్రీన్ అనేటువంటిది మాడిఫైయర్ అనమాట. దేన్ని మాడిఫై చేస్తుంది? కార్ని మాడిఫై చేస్తుంది. అయితే అక్కడ దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అసోసియేటెడ్గా ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్తో ఫామ్ అయినటువంటి అదొక ఫ్రేజ్ అనమాట. అందుకే దాన్ని మనం నౌన్ ఫ్రేజ్ అంటాం. అయితే ఇప్పుడు నౌన్ ఫ్రేజ్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే నౌన్ ప్లస్ సమ్ వర్డ్స్ ఉంటాయి కదండి. ఎస్, నౌన్ ప్లస్ సమ్ అసోసియేటెడ్ వర్డ్స్ ఉంటాయి. ఆ అసోసియేటెడ్ వర్డ్స్ని ఏదిగా తీసుకుంటామని చూద్దాం. నెంబర్ 1 డెఫినేషన్. ఏ నౌన్ ఫ్రేజ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నౌన్ ఫ్రేజ్లో ఏముంటుందంటే ఒక నౌన్ ఫ్రేజ్లో ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ద గ్రీన్ స్పోర్ట్స్ కార్లో మనం ఇక్కడ కార్ని నౌన్గా తీసుకున్నాం. సో ఈ నౌన్ని ఏమంటామంటే మనము ఇక్కడ ఉన్నటువంటి కార్ని హెడ్ అంటాం అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హెడ్. ఆ హెడ్కి ఏముంటాయి? సమ్ డిపెండెంట్ వర్డ్స్ ఉంటాయి. అందుకే చెప్తున్నానండి, ఇండిపెండెన్స్ వర్డ్ కాదండి, డిపెండెంట్ వర్డ్స్. డిపెండెంట్ వర్డ్స్ అన్నా లేకపోతే అసోసియేటెడ్ వర్డ్స్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. ఎప్పుడు కూడా ఒకటే వర్డ్తో చెప్తే బాగుంటుంది కదండి. అందుకని నేను కొంచెం వర్డ్స్ని కొంచెం మార్చాను అనమాట. డిపెండెంట్ వర్డ్స్. సో ఈ డిపెండెంట్ వర్డ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి? ఉన్నటువంటి నౌన్ ఉంటుంది చూసారండి, ఆ నౌన్ని మాడిఫై చేస్తుంది అనమాట. అవి ఎక్కడ ఉంటాయి? ఒక్కోసారి కొన్ని ముందలు ఉంటాయి, లేదంటే కొన్ని ఏమో చివరి తర్వాత ఉంటాయి అనమాట. అంటే నౌన్కి ముందలు ఉంటాయి, లేదంటే నౌన్కి తరువాత ఉంటాయి అనమాట. ఓకేనా. సరే, ఈ డిపెండెంట్ వర్డ్స్ చేసేటువంటి పని ఏమిటి? ఈ డిపెండెంట్ వర్డ్స్ గివ్స్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హెడ్. ఇట్ గివ్స్ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హెడ్. నేను ఊరికే దానికి పేరు అని పెట్టాను. అయితే ఇక్కడ ఎక్కడ మీకు అలా ఉండదు. అసలు హెడ్ వర్డ్ అంటే ఏం లేదు. హెడ్ అంటే ఏంటంటే మెయిన్, ఓకేనా. మన బాడీ అండి ఇదంతా మొత్తము. బాడీలో మనకు మెయిన్ కావాల్సింది ఏంటి? మొండెం, అంటే తల, అంతేనా. ఇది మొండెం, ఇది తల. సో హెడ్ అనేది ముందర మెయిన్, ఓకేనా. సో ఆ హెడ్ అనేది ఏంటంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ తీసుకుంటాం. ఆ నౌన్ అండ్ ప్రొనౌన్తో కొన్ని అసోసియేటెడ్ వర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ అసోసియేటెడ్ వర్డ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి డిపెండ్ అయి ఉంటాయి. దేంతో డిపెండ్ అవుతాయి? ఆ పక్కన ఉన్నటువంటి నౌన్తో డిపెండ్ అవుతాయి. అయితే నేను మీకు తెలియపరచాల్సిన విషయం ఏంటంటే నౌన్ ఫ్రేజ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని మనకు తెలుసు, అవునా కదా. యాక్చువల్లీ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ సమ్ మీనింగ్. ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ సమ్ మీనింగ్, ఓకేనా. సో వాట్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్రేజెస్? ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కాబట్టి మెయిన్ వర్డ్ ఈస్ ద నౌన్. ఎస్, మెయిన్ వర్డ్ ఈస్ ద నౌన్. And the other words are associated words, are related words, or dependent words which depend upon the noun. So noun is the head word and other are called as the dependent words. So these dependent words may be front or back. అది కొన్ని బిఫోర్ ఉండొచ్చు, ఇలా ద మిస్టీరియస్ ఉమెన్ అని, లేదంటే కొన్ని చివరు ఉంటాయి. అయితే చివరు ఉన్నవి ఏంటి, ముందులు ఉన్నవి ఏంటి అని మీకు ఒకసారి నేను ఎగ్జాంపుల్లో తెలియపరుస్తాను, ఓకేనా. డెఫినేషన్ అర్థమైందండి. అది ఏ నౌన్ ఫ్రేజ్ consists of a noun or a pronoun which is called as a head and దాంతో పాటు some dependent words అనేవి ఉంటాయి. ఈ dependent words ఏం చేస్తాయి అంటే it modifies the head word, that is the noun or a pronoun. And dependent words ఎప్పుడు కూడా give specific information. అవి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. వేటి గురించి? ఆ హెడ్ వర్డ్ గురించి, నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. అయితే ఇప్పుడు నౌన్ ఫ్రేజెస్ ఎలా ఫామ్ అవుతాయి, ఎలా ఫామ్ అవుతాయి అని చూద్దాం. నెంబర్ 1, ఓకేనా. నెంబర్ 1 వచ్చేసి డిటర్మైనర్ ప్లస్ నౌన్. ఏముందండి? డిటర్మైనర్ ప్లస్ నౌన్. ఇది ఎక్కడో విన్నట్టుంది. డిటర్మైనర్ అనే నౌన్ అనేటువంటిది ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ రాస్తాను చూసారండి, అది. ఏమండి ఒక విషయం, మళ్ళీ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లో అన్ని వర్డ్స్ రాసి ఒక వర్డ్ అన్ని ఆర్డర్లో రాసి చివరిన మనం పెట్టేది ఏంటండి? నౌన్నే పెడతాము, ఓకేనా. సో అలాగే ఇక్కడ డిటర్మైనర్ ప్లస్ నౌన్తో కూడా నౌన్ ఫ్రేజ్ అనేది ఫామ్ అవుతుంది అని తెలియపరచడమే. డిటర్మైనర్ ప్లస్ నౌన్ ఈ రెండిటితో కూడా ఒక నౌన్ ఫ్రేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అవర్ ఫ్రెండ్స్ హ్యావ్ బాట్ ఏ హౌస్ ఇన్ ది విలేజ్. ఒక ఊళ్ళో, అంటే మా ఊళ్ళో, లేదంటే నా ఫ్రెండ్స్, అవర్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మా ఊళ్ళో ఒక ఇల్లుని కొన్నారు. అవర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం తీసుకున్నాను నేను వర్డ్? అవర్ ఫ్రెండ్స్ హ్యావ్ బాట్ ఏ హౌస్ ఇన్ ది విలేజ్. నౌ వాట్ ఈస్ హియర్ నౌన్ ఫ్రేజ్? Our friends is called as a noun phrase. Our friends is called as a noun phrase. So our అనేది ఏంటిది? Determiner. It determines. Our is a determiner. So friends అనేది ఏంటి? Noun. So determiner plus noun. చెప్పే కదండి. డిటర్మైనర్స్ అండ్ నౌన్లో ఏమేమి ఉంటాయి? పొజెసివ్ నౌన్స్ ఉంటాయి, తర్వాత
యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ ఉంటవి, తర్వాత యాడ్జెక్టివ్ ఆఫ్ రాడికల్స్ ఉంటవి. ఓకేనా? ఎస్. అలా ఫస్ట్ది డిటర్మైనర్ ప్లస్ నౌన్ అనమాట. సో డిటర్మైనర్ ప్లస్ నౌన్తో కూడా నౌన్ ఫ్రేజ్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. అలాంటిదే సేమ్ దగ్గర ఉన్నటువంటిది. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని వేరే చెప్తున్నాను. ఇంకోటి యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, అది మనకు తెలిసిందే, ఎవరైనా తెలిసిన విషయమే, అది ఎవరికైనా తెలిసిన విషయమే. యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్తో కూడా ఫామ్ అవుతాయి. అంటే నౌన్కి ముందర ఏముంటుంది, కొన్ని యాడ్జెక్టివ్ వర్డ్స్ ఉంటాయి. కాబట్టి చూడండి, అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ హ్యావ్ బాట్ ఏ హౌస్ ఇన్ ది విలేజ్. ఆ ఊళ్ళో ఇల్లు తీసుకున్నారని చెప్పానే, ఆ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు, మా యొక్క క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. క్లోజర్, క్లోజెస్ట్. కాబట్టి ఇక్కడ తీసుకున్నటువంటి ఫ్రేజ్ ఏంటి, క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఏంటంటే క్లోజెస్ట్ ఫ్రెండ్స్. దీంట్లో క్లోజర్, క్లోజెస్ట్ ఇది వచ్చేసి యాడ్జెక్టివ్ అనమాట, పక్కది వచ్చేసి నౌన్ అనమాట. సో ఈ విధంగా కూడా నౌన్ ఫ్రేజ్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇంకా నౌన్ ఫ్రేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. థర్డ్ది క్వాంటిఫైయర్ ప్లస్ డిటర్మైనర్ ప్లస్ నౌన్. ఏంటంటే క్వాంటిఫైయర్ ప్లస్ డిటర్మైనర్ ప్లస్ నౌన్, ఇలా కూడా మనకి నౌన్ ఫ్రేజ్ అనేది ఫామ్ అవుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్, ఆల్ దోస్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ స్కూల్. ఎవరైతే సరే ఆ ఇల్లు కొనుక్కున్నారో చూసారండి, ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా నా స్కూల్ తరఫున వాళ్ళే, అంటే నా స్కూల్ నుంచి వాళ్ళే. అంటే అర్థం ఏంటి, నా స్కూల్లో నాతో పాటు చదివినటువంటి వాళ్ళే అని అర్థం వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నౌన్ ఫ్రేజ్ వచ్చేసి ఆల్ దోస్ ఫ్రెండ్స్ అండి. ఏంటంటే ఆల్ దోస్ ఫ్రెండ్స్. ఆల్ దోస్ ఫ్రెండ్స్ లో ఆల్ అనేటువంటిది క్వాంటిఫైయర్ చెప్తుంది అనమాట, ఎంతమంది అనేది. తర్వాత డిటర్మైనర్ లో ఒకటి చెప్పా కదండి, డిటర్మైనర్ లో డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ కూడా ఒకటిగా ఉంటుంది. చెప్పాను కదండి మీకు, ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ చెప్పినప్పుడు డిటర్మైనర్ లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్పాను. దాంట్లో దిస్, దట్, దీసు, దోజు ఇవి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ కూడా డిటర్మైన్ కింద వస్తాయి. దాంతో పాటు నౌన్ వచ్చేసి ఫ్రెండ్స్. కాబట్టి ఆల్ దోస్ ఫ్రెండ్స్. ఇదండి మనకి ఈ నౌన్ ఫ్రేజ్ లో ఉన్నటువంటి ఈ మూడు ఉన్నాయి. ఇంకా కత్మాయి చెప్తానండి. ఫస్ట్ ఒక్కసారి ఇప్పుడు దాకా జరిగింది ఒకసారి చూసుకుంటే కనుక, నౌన్ ఫ్రేజ్ అనేది ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి నౌన్ కి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తుంది అనమాట. అది మోర్ స్పెసిఫిక్ గా దాని గురించి చెప్తుంది. అంటే నౌన్ తో పాటు కొన్ని అసోసియేటెడ్ వర్డ్స్ ఉంటాయి అనమాట. సో ఆ ఉన్నటువంటి ఆ అసోసియేటెడ్ వర్డ్స్ అనేవి వేటి మీద డిపెండ్ అవుతుంది, నౌన్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత మాడిఫై చేస్తుంది. దేన్ని మాడిఫై చేస్తుంది, ఆ నౌన్ ని కూడా మాడిఫై చేస్తుంది అనమాట. కాబట్టి నౌన్ ఫ్రేజ్ లో ఏముంటాయి, నౌన్ అనేటువంటిది ఒక హెడ్ వర్డ్ గా ఉంటుంది. దాంతో పాటు కొన్ని అసోసియేటెడ్ వర్డ్స్ ఉంటాయి, వాటిని మనం డిపెండెంట్ వర్డ్స్ కూడా అంటాము. ఆ డిపెండెంట్ వర్డ్స్ అన్ని కూడా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ని తెలియపరుస్తాయి. అవి ఏమిటా అనేది మనం ఇప్పుడు చూసాం. నెంబర్ 1 వచ్చేసి డిటర్మైనర్ ప్లస్ నౌన్ ఒకటి, ఇంకోటి వచ్చేసి యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఇంకోటి వచ్చేసి క్వాంటిఫైయర్ ప్లస్ డిటర్మైనర్ ప్లస్ నౌన్. అయితే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ noun phrase order. Same as the adjective order, there is a order for the noun phrase also. Yes, let us see what is that. చూద్దాం. డిటర్మైనర్ అది మనకు తెలిసిందే. ఫస్ట్ ఎప్పుడు కూడా ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ లో కూడా మనం డిటర్మైనర్ ఫస్ట్ పెడతాం. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, డి. దాని తర్వాత యాడ్జెక్టివ్ యూస్ చేస్తాము. నెక్స్ట్ నౌన్స్ యాజ్ మాడిఫైయర్. ఏదైతే సరే ఆ వర్డ్ ఉందో ఆ వర్డ్ని మాడిఫై చేసేటువంటి వర్డ్, అంటే నౌన్ని మాడిఫై చేసేటువంటి వర్డ్. తర్వాత మామూలుగా యాజ్ యూజువల్గా ఉండేటువంటి నౌన్, అదే నథింగ్ బట్ ది హెడ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. చూడండి, ఏ హెవీ ఐరన్ గేట్ అండి. ఏ హెవీ ఐరన్ గేట్. సో ఆర్డర్ ఏమని చెప్పాను, ఫస్ట్ డిటర్మైనర్ ఉండాలని చెప్పాను. డిటర్మైనర్ అంటే ఏంటి, ఏ. ఓకేనా? ఎందుకంటే డిటర్మైనర్లో ఆర్టికల్ కూడా ఒక భాగం కాబట్టి. ఏమేంటివి, ఆర్టికల్. ఒకటేమో ఆర్టికల్, ఇంకోటేమో పొజెసివ్ యాడ్జెక్టివ్స్, ఇంకోటేమో యాడ్జెక్టివ్ ఆఫ్ నంబరు, అవునా కదా? నెక్స్ట్ ఆర్టికల్స్ కూడా. అలాగే నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఏంటండి, హెవీ అనేది యాడ్జెక్టివ్. హెవియర్, హెవియెస్ట్. తర్వాత చూడండి, నౌన్స్ యాజ్ మాడిఫైయర్. ఒక నౌన్ ఉంటుంది, ఆ నౌన్ మాడిఫై చేసేటువంటి వర్డ్. అంటే గేటు, ఎటువంటి గేటు, ఐరన్ గేటు, అంతే కదా? గేట్ అనేది నౌన్, ఈ నౌన్ ఇదే హెడ్ వర్డ్. గేట్ అనేది హెడ్ వర్డ్. సో దాన్ని మాడిఫై చేసేటువంటిది వర్డ్ ఏంటిది, ఐరన్ అనమాట. ఏంటి, ఎటువంటి గేటు, ఐరన్ గేటు. సో ఎలా ఉంది, ఏ హెవీ ఐరన్ గేట్.
సో ఏ హెవీ ఐరన్ గేట్ అనేది ఒక నౌన్ ఫ్రేజు. ఏ హెవీ ఐరన్ గేట్ అనేది ఒక నౌన్ ఫ్రేజు. అంటే మనం కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి కదండి, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా యాడ్జెక్టివ్స్ లో, అవన్నీ కూడా మనం ఆర్డర్ రాయడానికి మన ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనేది ఎలా అయితే యూస్ చేస్తామో నౌన్ ఫ్రేజ్ ని రాయడానికి కూడా ఆర్డర్ ని కూడా యూస్ చేయాలి. అదేమిటో చూడండి. ఏ హెవీ ఐరన్ గేట్. ఏ హెవీ ఐరన్ గేట్. ఈ పాయింట్ ని మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో నౌన్ ఫ్రేజ్ ఆర్ నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ లో ఏ నైస్ సిల్క్ శారీ అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూసారండి. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా మనం ధ్యాస ఎక్కువ పెట్టి చూసుకోవాలన్నమాట. ఏంటిదండి నౌన్ ఫ్రేజ్ ఆర్డర్ ఏంటండి? ఫస్ట్ ఏమో డి, ఓకేనా. డి అంటేనేమో డిటర్మైనర్ అని. నెక్స్ట్ యాడ్జెక్టివ్, ఓకేనా. సెకండ్ది యాడ్జెక్టివ్ డిఏ. తర్వాత నౌన్ యాజ్ మాడిఫైయర్, తీసుకున్నటువంటి నౌన్ కి ఏదైతే మాడిఫై చేస్తుందో ఆ వర్డ్, ప్లస్ తర్వాత నౌన్, మెయిన్ నౌన్ అది ఉండవలసిందే కాబట్టి, ఓకేనా. అది ఈ విధంగా మనము నౌన్ ఫ్రేజెస్ ని చెప్పొచ్చు, ఓకేనా. ఏమిటండి నౌన్ ఫ్రేజెస్ అనేవి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఓకేనా, which we focus more on the noun. That noun is called as a head word. With that some associated words will be there, ఓకేనా. ఆ అసోసియేటెడ్ వర్డ్స్ ప్లస్ నౌన్ ఎలా రాస్తామంటే నెంబర్ 1 డిటర్మైనర్ ప్లస్ నౌన్ గాను, నెంబర్ 2 యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ గాను, నెంబర్ 3 క్వాంటిఫైయర్ ప్లస్ డిటర్మైనర్ ప్లస్ నౌన్ గాను. తర్వాత వచ్చేసి నౌన్ ఫ్రేజ్ ఆర్డర్ లో రాస్తాం. నౌన్ ఫ్రేజ్ ఆర్డర్ లో డిటర్మైనర్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ దట్ మాడిఫైస్ ద వర్డ్ ప్లస్ నౌన్, దట్ ఈస్ ద హెడ్ వర్డ్, ఓకేనా. ఇక్కడ దాకా బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను చిన్నగా తెలియపరుస్తాను అనమాట. అంటే ఏం లేదండి, ఈ నౌన్ ఫ్రేజ్ అనేది నౌన్ కి ముందర కొన్ని అసోసియేటెడ్ వర్డ్స్ ఉంటాయని ఇందాక నేను చెప్పాను, ఓకేనా. తర్వాత నౌన్ కి అటుపక్కన కూడా కొన్ని వర్డ్స్ అసోసియేటెడ్ వర్డ్స్ అనేది కూడా రాస్తాము. అవి ఏమేంటో చూద్దాం. ఇటువైపు రాసేటువంటిది, ఓకేనా. నౌన్ కి తీసుకున్నటువంటి నౌన్ కి ఇటువైపు అంటే బిఫోర్ రాసేటువంటి వాటిలో ఏమేమి యూజ్ చేస్తామంటే నెంబర్ 1 వచ్చేసి ఆర్టికల్స్ ని యూజ్ చేస్తాం. కాబట్టి ఏ క్యాట్ ఏ డాగ్, ఓకేనా. ఏ క్యాట్ ఏ డాగ్. ఏ క్యాట్ ఏ డాగ్ అనేది కూడా ఫ్రేజే. దాంట్లో క్యాట్ అనేది ఏమో నౌను, ఏ అనేటువంటి ఆర్టికల్. కాబట్టి ఆర్టికల్ ప్లస్ నౌన్, అదిగోండి ఆర్టికల్ ప్లస్ నౌన్, ఇక్కడ ఆర్టికల్ ప్లస్ నౌన్. తర్వాత పొజెసివ్ నౌన్, ఓకేనా. పొజెసివ్ నౌన్స్ కూడా ఉంటాయి. ఏంటిది అది? రీటాస్ డాగ్, ఓకేనా. షీలాస్ క్యాట్. ఇవి కూడా ఫ్రేజెస్, నౌన్ ఫ్రేజెస్ విత్ పొజెసివ్ నౌన్స్. నెక్స్ట్ వన్ ఈస్ డిటర్మైనర్. సో డిటర్మైనర్ అవర్ క్యాట్ అండ్ హర్ డాగ్, ఆల్రెడీ మీకు తెలిసింది. తర్వాత పొజెసివ్ ప్రొనౌన్స్. సో పొజెసివ్ ప్రొనౌన్స్ లో కొన్ని చూద్దాము. దట్ క్యాట్, దిస్ క్యాట్, ఓకేనా. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్, ద బిగ్ క్యాట్, ఓకేనా. నెక్స్ట్ పార్టిసిపుల్, ది బార్కింగ్ డాగ్. అలాగే ఆఫ్టర్ తర్వాత యూస్ చేసేటువంటి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ యూస్ చేస్తాము, ఓకేనా. నౌన్ తర్వాత యూస్ చేసేటువంటివి కొన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. సో ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అలాగే అదే ఇక్కడ వచ్చింది, ఆన్ ద బెంచ్. తర్వాత అడ్జెక్టివ్ క్లాజ్, దట్ చేజెస్ హెన్, ఓకేనా. అది నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపుల్ ఫ్రేజ్. పార్టిసిపుల్ ఫ్రేజ్ ఆల్సో ఐ సెడ్. సో పార్టిసిపుల్స్ అంటే ఏముంటాయండి? ఇచ్చినటువంటి వర్బ్కి ఈడీ ఫామ్ కానీ లేకపోతే ఐఎన్జీ ఫామ్ కానీ ఉంటాయి. ట్రిమ్డ్ ఎట్ ది గ్రూమింగ్ సెలూన్, ఓకేనా. తర్వాత ఇన్ఫినిటీస్ వచ్చిందంటే టు రావాలి. ద డాగ్ టు క్యాచ్, ఓకేనా. ద డాగ్ టు క్యాచ్ అనేది ఇన్ఫినిటీగా చెప్తాం. సో ఇదంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో దిస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ యువర్ టు నో దట్ it is also a part of the noun phrase. I have explained it. So what is the main thing? మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటంటే నౌన్ ఫ్రేజ్ ఎలా ఫామ్ అవుతాయి అంటే నెంబర్ 1 వచ్చేసి డిటర్మైనర్ ప్లస్ నౌన్ అండి. సో అవర్ ఫ్రెండ్స్, ఏం చెప్పాను, అవర్ ఫ్రెండ్స్ బాట్ ఏ హౌస్ ఇన్ ద విలేజ్. అండ్ ఎటువంటి ఫ్రెండ్స్ వాళ్ళు? అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ తో ఫామ్ అవుతుంది. తర్వాత క్వాంటిఫైయర్ ప్లస్ డిటర్మైనర్ ప్లస్ నౌన్ వచ్చేసి ఆల్ దోస్ ఫ్రెండ్స్, ఓకేనా. ఆల్ దోస్ ఫ్రెండ్స్ హూ ఆర్ అవర్ స్కూల్ మేట్స్. తర్వాత నౌన్ ఫ్రేజ్ ఆర్డర్ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌన్ ఫ్రేజ్ ఆర్డర్లో ఫస్ట్ మనం డిటర్మైనర్ యూస్ చేస్తామండి. తర్వాత యాడ్జెక్టివ్స్ యూస్ చేస్తాము. నౌన్ని మాడిఫై చేసేటువంటి దాంట్ని యూస్ చేస్తాము. తర్వాత నౌన్ని రాస్తాము. కాబట్టి డిఏఎంఎన్. సో డిఏఎంఎన్
అనేటువంటి కోడ్ రూపంలో మీరు గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం 8th క్లాస్లో ఉన్నటువంటి యాక్టివిటీలోకి వెళ్తాం. నౌన్ ఫ్రేజ్లో ఉన్నటువంటి టాపిక్లో యాక్టివిటీ చేద్దామండి. ఈ నౌన్ ఫ్రేజ్ టాపిక్ మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 9 ఫస్ట్ లెసన్లో ద చార్టెడ్ బ్లాంకెట్ లెసన్లో ఉంది. చూడండి ఒకసారి. షీ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. సో హియర్ కమల అండ్ విమల ఇద్దరు ఉమెన్స్ ఉంటారు. గోపి అనేటువంటి వాడు వస్తాడు. సో ఆ గోపి అనేటువంటి వాడిని చూసినప్పుడు ఎవరు చూశారు? వాడు మదర్ చూస్తారా, వాడు సిస్టర్ చూస్తుందా? వాడు సిస్టర్ చూస్తుంది. ఎవరు ఆ సిస్టరు? కమల అనేటువంటిది సిస్టర్ చూస్తుంది అనమాట. ఎలా ఉన్నాడో చూస్తుంది అది. షీ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. సో ఈ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనేటువంటిది మనకి నౌన్ ఫ్రేజ్ అనమాట. ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్ మ్యాన్ అనేది మనకి నౌన్ ఫ్రేజ్. అయితే మనకి నౌన్ ఫ్రేజ్లో మన ఫోకస్ అంతా ఫస్ట్ దేని మీద పెట్టాలి? నౌన్ మీద పెట్టాలన్నమాట. సో ఈ నౌన్ మీద పెట్టాము. ఈ నౌన్ ఇది మ్యాన్ అనేటువంటిది నౌన్ అనమాట. ఫోకస్ దాని మీద కదా పెట్టేదండి. మనం అంతా షీ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనే కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మ్యాన్ గురించి మాట్లాడు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మ్యాన్ ఏంటి? నౌన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మ్యాన్ ఏంటి? నౌన్. సో ఆ మ్యాన్ ఎలా ఉన్నాడు? బాల్డ్గా ఉన్నాడు. ఓకేనా? బాల్డ్ అంటే బట్టతలతో ఉన్నాడు. తర్వాత కొంచెం ఫ్యాట్గా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. దాంతోపాటు తను కొంచెం మిడిల్ ఏజ్డ్గా ఉన్నాడు. 40 నుంచి 50+ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ ఎలా రాయాలి ఆర్డరు అంటే వాడు ఇచ్చాడు కాబట్టి మీరు రాశారు. అలా కాకపోతే ఫ్యాట్ బాల్డ్ మిడిల్ ఏజ్డ్ అని రాస్తారా? కుదరదు. అంటే రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నౌన్ ఫ్రేజ్ కూడా ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. నౌన్ ఫ్రేజ్లో ఆర్డర్ ఏంటండి? ఫస్ట్ డెటర్మైనర్ రాయాలి. సో డెటర్మైనర్లో మనకి ఆర్టికల్ అనేది కూడా ఒక పార్ట్. అవునా కదా? డెటర్మైనర్లో ఆర్టికల్ అనేది కూడా ఒకటిగా ఉంటుంది. సో ఆర్టికల్ అనేది ఏంటి? ఇక్కడ డెటర్మైనర్ డీలో ఏ అనేటువంటిది ఆర్టికల్. దాని తర్వాత ఏం రాయాలి? యాడ్జెక్టివ్ రాయాలి. చూడండి, బాల్డ్, బాల్డర్, బాల్డెస్ట్, ఫ్యాట్, ఫాటర్, ఫ్యాటెస్ట్. అవునా కదా? సో ఇది యాడ్జెక్టివ్, ఇది యాడ్జెక్టివ్. తర్వాత ఏమని చెప్పాను? నౌన్ మాడిఫైయరు ప్లస్ నౌన్. ఏమండి? నౌన్ మాడిఫైయరు ప్లస్ నౌన్. నౌన్ అంటే ఎవరు? మ్యాన్. నౌన్ మాడిఫైయర్ అంటే ఏంటి? నౌన్ ఎటువంటి నౌన్ ఎలా దాన్ని మాడిఫై చేసి చెప్తుంది? మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనమాట. సో ఈ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనేటువంటిది నౌన్ మాడిఫైయర్ కాబట్టి ఇది నౌన్ మాడిఫైయర్. తర్వాత మిగిలింది ఏంటి? నౌన్ అంటే ఆర్డర్ వచ్చేసింది. ఓకేనా? ఇది మనకి ఇచ్చినటువంటి నౌన్ ఫ్రేజ్లో ఉన్నటువంటి ఆర్డర్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. నౌన్ ఫ్రేజ్ ఆర్డర్లో మనకి డిటర్మైనర్ ఉండాలి, ప్లస్ యాడ్జెక్టివ్ ఉండాలి, ప్లస్ నౌన్ మాడిఫైయర్ ఉండాలి, ప్లస్ నౌన్ ఉండాలి. సో అటు నుంచి చూసుకుంటే మాత్రం ఫస్ట్ నౌన్ ఉంటుంది. నౌన్ ఇటు పక్కన నౌన్ మాడిఫైయర్ ఉంటుంది. అంటే ఆ నౌన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చేంజ్ చేసి. దాని తర్వాత యాడ్జెక్టివ్ ఉంటుంది, తర్వాత డిటర్మైనర్ ఉంటుంది. అదో ఉందో లేదో చూస్తుంది. ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ప్రకారం షీ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. సో డిటర్మైనర్ అనేది ఏ. ఓకేనా? సో యాడ్జెక్టివ్స్ తను వర్ణిస్తున్నాయి అనమాట. ఎలా ఉన్నాడు అతను? బాల్డ్గా ఉన్నాడు రాశాను. తర్వాత ఫ్యాట్గా ఉన్నాడు రాశాను. తర్వాత నౌన్ మాడిఫైర్. నౌన్ మాడిఫైర్ ఎవరండి? అదే ఏంటిదండి? అది మిడిల్ ఏజ్డ్ రాశాను. తర్వాత నౌన్ రాశాను. ఇంకోటి నెక్స్ట్ మిగిలింది ఎవరు? చివరకు ఉన్నటువంటిది హెడ్ మ్యాన్ అనమాట. అయితే ఇదేం లేదండి, నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. మీకు ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ చెప్పా. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లో ఆర్డర్ ఏంటి? DOSAS. ఇంకోసారి చెప్తున్నానండి. DOSAS COMP అండ్ అట్ ద లాస్ట్ నౌన్. సో డి అంటే డెటర్మైనరు, ఓ అంటే ఒపీనియను, ఎస్ అంటే సైజు, ఏ అంటే ఏజ్, తర్వాత ఎస్ అంటే షేపు, తర్వాత కలరు, తర్వాత ఆరిజిను, తర్వాత మెటీరియల్, తర్వాత పర్పస్, తర్వాత చివరిలో ఉండేది నౌన్. అదే ఆర్డర్లో ఇక్కడ ఉంటుంది చూసుకోండి. ఏ డెటర్మైనర్. ఓకేనా? నెక్స్ట్ బాల్డ్ ఫ్యాట్. ఓకేనా? ఎలా ఉన్నాడు తన యొక్క బాల్డ్? తన ఫ్యాట్ బాల్డ్ అంటే ఒపీనియన్గా తీసుకోవచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ ఫ్యాట్ సైజ్ అండి. సైజ్ ఎలా ఉన్నాడు? ఫ్యాట్గా ఉన్నాడు. ఓకేనా? షేప్లో పెట్టుకుందామా? ఓకేనా? సైజులోని ఫ్యాట్ సైజ్. ఓకేనా? నెక్స్ట్ మిడిల్ ఏజ్డ్ అంటే మనకి తన యొక్క నెక్స్ట్ ఏజ్ చెప్తుంది. మిడిల్ ఏజ్డ్ అని అక్కడే వచ్చేసింది, ఆర్డర్లో వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. I bought a beautiful red umbrella.
ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా అనేది ఆర్డర్లో ఉంది, నేను రాశాను చూడండి. ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా. According to the noun phrase order, the first must be determiner. Noun phrase order లో ఫస్ట్ మనకి determiner ఉండాలి. ఏ ఉంది, ఉందా లేదా? determiner లో ఆర్టికల్ అనేది కూడా ఒకటి కాబట్టి ఏ. తర్వాత ఏముండాలి? adjective ఉండాలి. ఏంటిది adjective అనేది? బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, అవునా కాదా? తర్వాత ఏముండాలి? మోడిఫైయర్ ఉండాలి. దేని యొక్క మోడిఫైయర్? నౌన్ యొక్క మోడిఫైయర్. అంబ్రెల్లా అనేది నౌన్, అది ఎలా ఉందో మోడిఫై చేసి చెప్తుంది కాబట్టి మోడిఫైయర్ రెడ్ వచ్చేసింది. నెక్స్ట్ వి సా ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్ ఇన్ ద జూ. దీని మళ్ళీ డోసాస్ కంపు, డిఓఎస్ఏఎస్ సిఓఎంపి, డిఓఎస్ఏఎస్ దో ఎస్ఎస్ఆస్ సిఓఎంపి. దీని కూడా ఆర్డర్లో ఉందో లేదో చూసుకోండి. తర్వాత వి సా ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్ ఇన్ ద జూ. ఏ అనేది డెటర్మైన్, కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్. కపుల్ చూడండి, కపుల్ అంటే ఏంటి? రెండు అని అర్థం. సో రెండు అనేది ఏంటి? నంబరు. సో నంబర్ అనేది దేని కింద వస్తుంది? అది కూడా డెటర్మైనర్ కింద వస్తుంది, అవునా కాదా? అది కాబట్టి డెటర్మైనర్ కింద వస్తుంది. నెక్స్ట్ ఎలిఫెంట్స్ అన్నాడు. ఎలిఫెంట్స్ అనేది ఏంటి? నౌన్. ఎటువంటి ఎలిఫెంట్స్? బేబీ ఎలిఫెంట్స్ కాబట్టి నౌన్ మోడిఫైయర్. తర్వాత నౌన్ వచ్చేసింది. తర్వాత చూడండి, అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్. అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్. అయితే నేను నౌన్ ఫ్రేజ్ ఆర్డర్లో కాకుండా ఇది డిఓఎస్ఏఎస్ సిఓఎంపి అనేటువంటి ఆర్డర్లో చెప్తాను చూడండి. ఏ అంటే డెటర్మైనర్, ఇక్కడ ఉంది డెటర్మైనర్ డి. తర్వాత బి అంటే బిగ్, బిగ్ అంటే ఏంటి? సైజు కాబట్టి ఎస్. స్టోన్ బిల్ట్ అంటే మెటీరియల్, ఏ మెటీరియల్తో కట్టాడు? స్టోన్ బిల్ట్ కాబట్టి ఎమ్. తర్వాత హౌస్ వచ్చేసి నౌను ఎన్ కాబట్టి డిఓఎస్ఏఎస్ సిఓఎంపి నౌన్. వచ్చేసిన ఆర్డర్లో వచ్చిందా లేదా? ఎస్ వచ్చింది. తర్వాత నౌన్ ఫ్రేజ్ ఆర్డర్లో చూసుకుందామండి. డెటర్మైనర్, ఏ అనేటువంటి డెటర్మైనర్. తర్వాత ఏముండాలి? యాడ్జెక్టివ్ ఉండాలి. యాడ్జెక్టివ్ బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, అవునా కదా? నెక్స్ట్ ఏంటి? నౌన్. నౌన్ యొక్క మోడిఫైయర్, నౌన్ యొక్క మోడిఫైయర్. తర్వాత నౌన్. నౌన్ ఏంటి? హౌస్. అది ఎలా ఉంది? ఎటువంటి హౌస్ అది? స్టోన్ బిల్ట్. దాన్ని మోడిఫై చేసి చెప్పాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్ రమ్య హ్యాస్ ఏ నైస్ సిల్క్ శారీ. ఓకేనా? మళ్ళీ నైస్ సిల్క్ శారీలో మనం ఒకసారి మళ్ళీ డిఓఎస్ఎస్ లోకి వెళ్దామా? ఎస్. ఏ అంటే డెటర్మైనర్ ఉందండి, డి అనేది ఉందండి, వెరీ గుడ్. నైస్ బాగుంది, ఒపీనియన్ చెప్పాడండి, ఓ అండి. తర్వాత సిల్క్, సిల్క్ అంటే మెటీరియల్ అండి, ఎమ్ అండి. శారీ అంటే నౌన్, అయిపోయింది. అయితే ఇప్పుడు నౌన్ ఫ్రేజ్ ఆర్డర్లో చూద్దామండి. డి అంటే డెటర్మైనర్, డెటర్మైనర్, డి అంటే డెటర్మైనర్. సో ఇక్కడ డి అంటే ఏ అంటే దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్, అవునా? నెక్స్ట్ నైస్, నైస్, నైసర్, నైసెస్ట్, నైస్, నైసర్, నైసెస్ట్ కాబట్టి యాడ్జెక్టివ్ వచ్చేసిందా? తర్వాత సిల్క్, ఎటువంటి శారీ? సిల్క్ శారీ. శారీ అనేది నౌన్ అయితే ఎటువంటి శారీ అనేది మోడిఫై చేసి చెప్తుంది కాబట్టి ఎమ్ ఇది. కాబట్టి దీని నౌన్ ఫ్రేజ్ ఆర్డర్ ఏంటి? డిఏఎంఎన్. ఇది అప్లికబుల్ అవుతుంది, అది కూడా అప్లికబుల్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్? కాబట్టి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ కూడా అప్లికబుల్ అవుతుంది, తర్వాత నౌన్ ఫ్రేజ్ ఆర్డర్ కూడా అప్లికబుల్ అవుతుంది. నేను మీకు ఏది చెప్పినా సరే కొత్తగా ఏదైనా ఒక పాయింట్ అనేది తెలియజేస్తాను కాబట్టి నౌన్ ఫ్రేజ్ ఆర్డర్ అనేటువంటి కొత్త పాయింట్గా మీకు నేను తెలియపరిచానండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి నౌన్ ఫ్రేజ్ తర్వాత నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ ఉంది. సో నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి దాని తర్వాత ఇదే పేజ్ నెంబర్ 9లో ఉండేటువంటి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాం. నెక్స్ట్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్, సేమ్ పేజ్ నెంబర్ 9లో ఉంది. నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. ఇప్పుడు దాకా మనం నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ తెలుసుకుందాం. అపోజిషన్ వర్డ్లో చూడండి, వర్డ్ అపోజిషన్. అపోజిషన్లో ఏముంది? పొజిషన్ ఉంది. పొజిషన్ మీన్స్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పొజిషన్? పొజిషన్ మీన్స్ ప్లేస్మెంట్. పొజిషన్ మీన్స్ ప్లేస్మెంట్. వాట్ ప్లేస్మెంట్? దేన్ని చూడాలి అంటే టూ ఫ్రేజెస్, అక్కడ ఉన్నటువంటి టూ ఫ్రేజెస్ని వాటి యొక్క పొజిషన్ అనేది, వాటి యొక్క ప్లేస్మెంట్ అనేది ఒక పక్కన ఒకటి పెట్టి నౌన్ పక్కన పెడితే కనుక దాన్నే మనము నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటాం. ఓకేనా? ఒక్కసారి డెఫినేషన్ చూద్దాం. వెన్ వి యూజ్ టూ నౌన్ ఫ్రేజెస్, వెన్ వి యూజ్ టూ నౌన్ ఫ్రేజెస్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ ఇన్ ఏ క్లాస్ and they refer to the same person or a thing. అది సేమ్ పర్సన్కి చెంది ఉండాలి. అయితే మనము
ఒక పర్సన్ గురించే మాట్లాడాలి, లేకపోతే ఒక థింగ్, ఒక వస్తువు గురించే మాట్లాడాలన్నమాట. ఓకేనా? మాట్లాడినప్పుడు అప్పుడు అది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అంటే when we use two noun phrases, డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఉంది. మనం రెండు నౌన్ ఫ్రేజెస్ని పక్క పక్కనే యూజ్ చేస్తే కనుక అప్పుడే దాన్ని మనము నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుందండి. ఎగ్జాంపుల్ 1, ద లివింగ్ రూమ్ కామా ద బిగ్గెస్ట్ రూమ్ ఇన్ ది హౌస్ లుక్స్ అవుట్ ఆన్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. సో వేర్ we are in a living room. Where we are in a living room. And what is the information about that living room? That is the biggest room in the house. Okay na? So the living room is a noun phrase. Living room అనేది ఒక noun phrase. ఎలా? room noun, living room అంటే present participle form లో ఉన్నటువంటి adjective అన్నమాట. నెక్స్ట్ ద బిగ్గెస్ట్ రూమ్ ఇన్ ది హౌస్. ఓకేనా? adjective ప్లస్ మోడిఫైయర్. ఓకే, ఎస్. సో ద లివింగ్ రూమ్ ఈజ్ వన్ ఫ్రేజ్ అండ్ ద బిగ్గెస్ట్ రూమ్ ఇన్ ది హౌస్ ఈజ్ ది సెకండ్ ఫ్రేజ్. ఈ రెండు ఫ్రేజెస్ కూడా ఎలా ఉండాలి? వన్ నెక్స్ట్ టు ది అదర్గా ఉండాలి. ఎలా ఉండాలి? వన్ నెక్స్ట్ టు ది అదర్గా ఉండాలి. అండ్ దే మస్ట్ రిఫర్ టు ది సేమ్ పర్సన్ ఆర్ ఎ థింగ్. అది ఒక విషయం గురించి మాత్రమే మాట్లాడాలి, ఒక విషయం గురించి మాత్రమే తెలియపరచాలి. ఓకేనా? సో ఇక్కడ ఒక హౌస్లో ఉండేటువంటి ఒక లివింగ్ రూమ్ గురించి మాట్లాడతాం. ఆ లివింగ్ రూమ్ అనేది ఆ హౌస్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ రూమ్. దాని నుంచి చూస్తే కనుక ఒక బ్యూటిఫుల్ గార్డెన్ అనేది మనకి కనబడుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి, మనకి పేజ్ నెంబర్ 9లో ఉండేటువంటి ఎగ్జాంపుల్ చూడండి. కమల, హర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో got up reluctantly. కమల. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఒక కమల గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. ఆమె గురించి ఇన్ఫర్మేషన్ ఏంటో ఒక ఫ్రేజ్ రూపంలో చూద్దాం. హర్ ఎల్డెస్ట్ డాటర్. ఓకేనా? హర్ ఎల్డెస్ట్ డాటర్. ఓకేనా? ఎవరి యొక్క ఎల్డెస్ట్ డాటరు? అమ్మాయి యొక్క ఎల్డెస్ట్ డాటర్. అవునా కదా? నెక్స్ట్ ఆమె ఎలా ఉంది? ఏ విడో. ఏ ప్లస్ నౌన్. ఓకేనా? దట్ ఏ యాక్ట్ యాజ్ ఏ డిటర్మైనర్. డిటర్మైనర్ ప్లస్ నౌన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ నౌన్ ఫ్రేజ్. అది ఎలా అని మనం అడగొద్దున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం దాని గురించి అన్ని కూడా ఇప్పుడు డిస్కస్ చేసాం. కమలా గురించి తెలియపరుస్తుంది. సో షీ గాట్ అప్ రిలక్టెంట్లీ. రిలక్టెంట్లీ మీన్స్ అన్విల్లింగ్లీ. సో ఇక్కడ ఉన్నటువంటి టూ ఫ్రేజెస్ కూడా, ఓకేనా, టూ ఫ్రేజెస్ కూడా దేని గురించి తెలియపరుస్తున్నారు? ఒక పర్సన్ గురించి తెలియపరుస్తున్నారు. అదే కమలా అనమాట. సో దీన్ని నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటాం. అలాగే మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కనుక వెళితే ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. డోంట్ యూ రిమెంబర్ విమల? డోంట్ యూ రిమెంబర్ విమల డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్. సో నీకు తెలీదా విమల ఎవరో? ఓకేనా? అయితే మనం ఇప్పుడు విమల గురించి మాట్లాడుకున్నాం. ఈ విమల అనేటువంటి నౌన్ గురించి మాట్లాడుకున్నాం. ఆమె గురించి కొన్ని ఫ్రేజెస్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి నంబియార్ గారి యొక్క ఎల్డెస్ట్ డాటర్ అన్నమాట. ఓకేనా? అది ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాక్టివిటీస్లో ఇచ్చినటువంటి నెక్స్ట్ పేజ్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 10లో ఉండేటువంటి బిట్స్ చూద్దామండి. నెంబర్ 1, మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. ఎల్డర్ బ్రదర్ అంటే అన్నయ్య, పెద్దవాడు. తన గురించి హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. అతను ఎక్కడ ఉంటున్నాడు? ఢిల్లీలో ఉంటున్నాడు. సో ఇప్పుడు మహేష్ గురించి మనం కొన్ని ఇన్ఫర్మేషన్ని రాద్దాం. ఎలా? మహేష్ ఈజ్ అనేటువంటి దాన్ని తీసేయాలి. ఓకేనా? ఎందుకది వర్బ్ కదా, మనకు కావాల్సింది ఏంటి? నౌన్ ఫ్రేజ్. ఓకేనా? మై ఎల్డర్ బ్రదర్. మై ఎల్డర్ బ్రదర్. దిస్ ఈజ్ వన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మహేష్. అండ్ వాట్ ఈస్ ది అదర్ ఇన్ఫర్మేషన్? హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. దిస్ ఈజ్ ది సెకండ్ ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ టూ ఇన్ఫర్మేషన్స్ ఆర్ కెప్ట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్, ఏదైనా రెండు ఇన్ఫర్మేషన్స్ అనేది ఒకదాని పక్కన ఇంకోటి కనుక నెక్స్ట్ టు ఈచ్ అదర్ పెడితే కనుక, ఓకేనా, అప్పుడు దాన్ని నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటాం. అవునా? కాబట్టి దిస్ బిట్ ఈజ్ ఏ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ మహేష్. మహేష్ గురించి మాత్రమే మనం మాట్లాడాం.
నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సరోజినీ నాయుడు గురించి చూద్దాం. నెక్స్ట్ బిట్. సరోజినీ నాయుడు ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ది నైటింగేల్ ఆఫ్ ఇండియా. సరోజినీ నాయుడు గారు మనకి పాపులర్గా తెలిసినటువంటి వ్యక్తి. ఆమె గురించి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అని మనకు ఒక విషయం తెలుసు. తర్వాత ఆమె గురించి ఇంకో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే షీ రోట్ మెనీ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్. షీ రోట్ మెనీ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్లో ఆమె ఎన్నో పోయమ్స్ రాశారు. కాబట్టి ఇప్పుడు సరోజినీ నాయుడు గురించి మనం రాద్దాం, తెలుసుకుందాం. ఓకేనా, అంటే ఐ మీన్ రైట్. ఓకేనా, సరోజినీ నాయుడు ఆమె నౌన్. ఆమె గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ది నైటింగేల్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ వన్ ఇన్ఫర్మేషన్. అండ్ ద నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఏంటంటే రోట్ మెనీ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఎన్నో పోయమ్స్ రచించారు ఇంగ్లీష్లో. ఎవరు? సరోజినీ నాయుడు. సో వన్ నౌన్ ఫ్రేజ్, ఒక నౌన్ ఫ్రేజ్ ఏంటండి? ది నైటింగేల్ ఆఫ్ ఇండియా ఒక నౌన్ ఫ్రేజు. తర్వాత రోట్ మెనీ పోయమ్స్ ఇన్ ఇండియా అనేది ఇంకో ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ఇంకో నౌన్ ఫ్రేజ్. ఒక నౌన్ ఫ్రేజ్కి నెక్స్ట్ ఇంకో నౌన్ ఫ్రేజ్ కనుక పెడితే దాన్ని నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటాం. ఇదంతా కూడా ఒక వ్యక్తి గురించి, ఒక వస్తువు గురించి, ఒకళ్ళ గురించి మాత్రమే తెలియపరచడం. సో ఆ తెలియపరిచేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎవరి గురించి అంటే సరోజినీ నాయుడు గురించి. ఇది 2 ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. Rabindranath Tagore is called Gurudev. Rabindranath Tagore is called Gurudev and he was awarded the Nobel Prize for Literature in 1913. సో ఇక్కడ మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో లెట్ us రైట్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసాం. నెక్స్ట్ అతను ఎలా పిలువబడుతున్నాడు అనేటువంటి ఒక ఫ్రేజల్ వర్బ్లో రాసాం అనమాట, కాల్డ్ గురుదేవ్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వాట్ వాజ్ హీ అవార్డెడ్? హీ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇన్ 1913. ఈ బిట్ని ఈ విధంగా మనము రాస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నేపాల్. సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మౌంట్ ఎవరెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మౌంట్ ఎవరెస్ట్ గురించి మాట్లాడుకున్నటువంటి మాటని ఒక ఫ్రేజ్ రూపంలో రాయాలి. ది హైయెస్ట్ పీక్. ఓకేనా, ది హైయెస్ట్ పీక్. సో పీక్ ఇక్కడ నౌన్, హై, హయ్యర్, హైయెస్ట్, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. సో ఇది డిటర్మైనర్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉంటే కనుక మోడిఫైయర్ ఆఫ్ ఏ నౌన్ రాసుకోవచ్చు. కాబట్టి ది హైయెస్ట్ పీక్ అనేది ఒక ఫ్రేజ్గా రాసుకున్నాం మనం. అండ్ దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈజ్ లొకేటెడ్ ఇన్ ది నేపాల్. అవునా కదా, ఒకే పర్సన్ గురించి కానీ, ఒకే ప్లేస్ గురించి కానీ, లేకపోతే ఒకే థింగ్ గురించి కానీ 2 ఇన్ఫర్మేషన్స్ని మనం ఒక ఫ్రేజ్ రూపంలో రాసి ఒకదాని పక్కన ఒక నెక్స్ట్గా పెడితే కనుక దాన్ని నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటామండి. ఓకేనా, సో దీంతో నౌన్ ఫ్రేజెస్ అండ్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ టాపిక్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం వర్బ్ ఫ్రేజ్ గురించి తెలుసుకుందాం. నౌ నెక్స్ట్ వర్బ్ ఫ్రేజ్. ఇప్పుడు మనం వర్బ్ ఫ్రేజ్ గురించి నేర్చుకుందాము. వర్బ్ ఫ్రేజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ మనకి తెలియజేస్తుంది. ఆ ఉన్నటువంటి ఫ్రేజ్, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో మెయిన్ ఫోకస్ అనేది మనం వర్బ్ మీద పెట్టాలి. సో వాట్ ఈస్ వర్బ్ ఫ్రేజ్? అసలు వర్బ్ ఫ్రేజ్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. ఏ వర్బ్ ఫ్రేజ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాక్షన్ వర్బ్, is a combination of action verb and some helping verbs. Okay na? So helping verbs is also known as auxiliary verb అని చెప్పాను. అంటే వర్బ్ ఫ్రేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఒక యాక్షన్ వర్డ్ ప్లస్ మెయిన్ వర్బ్. ఓకేనా, సో ఒక సెంటెన్స్ ఫామ్ అయినప్పుడు మనకి సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ప్రెడికేట్ ఉంటుంది. సో ప్రెడికేట్లో మనం మెయిన్గా వర్బ్ని చూస్తాము, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ కాంప్లిమెంట్స్ ఉంటాయి. అయితే ఈ ఉన్నటువంటి వర్బ్లో ఒక యాక్షన్ వర్డ్ మరియు హెల్పింగ్ వర్డ్ కనుక ఉంటే ఆ 2 కూడా కాంబినేషన్తో ఉండి ఒక ఫ్రేజ్గా ఫామ్ అవుతే దానిని మనం వర్బ్ ఫ్రేజ్ అని అంటాము. అయితే యాక్షన్ వర్బ్ అంటే ఏమిటి అంటే, యాక్షన్ వర్డ్స్ అంటే ఏమిటి? యాక్షన్ వర్డ్స్ అన్న, యాక్షన్ వర్బ్స్ అన్న ఒకటి. ఏమిటంటే దట్ ఇండికేట్స్ ది స్టేట్ ఆఫ్ యాక్షన్ ఆర్ ద వర్డ్స్ దట్ ఇండికేట్స్ దట్ విచ్ ఆర్ ఇన్ ఏ యాక్షన్. ఓకేనా, సో యాక్షన్ మీన్స్ హియర్ వర్క్ డన్. ఓకేనా, సో కాబట్టి వర్బ్స్ దట్ ఇండికేట్స్ అన్ యాక్షన్, ఏదైనా ఒక వర్బ్స్ యాక్షన్ని కనుక యాక్షన్ వర్డ్స్గా కనుక ఉంటే ఇండికేట్ చేస్తే దానినే మనము యాక్షన్ వర్బ్స్ అంటాము. అవి ఏంటంటే గో, కమ్, ఈట్,
టచ్, కిస్. ఇవన్నీ కూడా యాక్షన్ వర్బ్స్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్. సో హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇట్ సపోర్ట్ ది యాక్షన్ వర్డ్స్. ఏమండి, ఇట్ సపోర్ట్స్ ది యాక్షన్ వర్డ్స్. వర్బ్స్ దట్ హెల్ప్ ఆర్ సపోర్ట్ ది యాక్షన్ వర్డ్స్ ఆర్ ద మెయిన్ వర్డ్స్. దట్ ఈస్ ద మెయిన్ వర్బ్స్. ఓకేనా, మెయిన్ వర్బ్ని హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఏదైతే వర్బ్స్ని యూజ్ చేస్తామో వాటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాం. అయితే ఈ హెల్పింగ్ వర్బ్స్ లిస్టు మీ అందరికీ కూడా తెలిసిందే, అయినా కూడా ఒకసారి చూద్దాము. బీ ఫార్మ్స్లో వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏమేమిటంటే మెయిన్గా వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఇవన్నిటినీ కూడా మనము హెల్పింగ్ వర్డ్స్ అంటాము. అంటే బీ ఫామ్లో ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్స్. తర్వాత వచ్చేసి డూ ఫామ్లో ఉండేటువంటివండి డూ, డస్, డిడ్. సో డూ, డస్, డిడ్ వీటిని కూడా మనం హెల్పింగ్ వర్బ్స్ అని అంటాము. అవి కాకుండా మనకి హ్యావ్ ఫామ్స్లో ఉండేటువంటి టు హ్యావ్ ఫామ్స్లో ఉండేటువంటి హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వీటిని కూడా మనం హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. ఇవే కాకుండా కొన్ని మోడల్స్ ఉంటాయి. మోడల్స్కి ఇంకో పేరు ఆక్సిలరీ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ ఏమిటంటే క్యాన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, ఆట్ టు, యూజ్ టు, హ్యావ్ టు వీటన్నిటినీ కూడా మనం ఆక్సిలరీ వర్బ్స్ అంటాము. దానికి ఇంకో పేరు మోడల్స్ అని కూడా అంటాము. దానికి ఇంకో విధంగా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటాము. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇవి ఎలా ఫామ్ అవుతాయో అనేది చెప్పుకున్నాము. సో ఒక వర్బ్ ఫ్రేజ్ అనేది ఒక మెయిన్ వర్బ్ అంటే మెయిన్ యాక్షన్ వర్బ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి రెండింటి వర్డ్స్ యొక్క కాంబినేషన్తో ఫామ్ అవుతాయి. అయితే అలాగే ఫామ్ అవుతాయా లేకపోతే ఇంకో కొన్ని విధంగా కూడా ఫామ్ అవుతాయి అనేది చూద్దాం. లెట్ us హ్యావ్ అన్ ఎగ్జాంపుల్. మై మదర్ హ్యాజ్ కుక్డ్ ఫుడ్. ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్ అండి. దీంట్లో హ్యాజ్ కుక్డ్ అనేది మనం వర్బ్ ఫ్రేజ్గా యూజ్ చేస్తాము. అయితే ఈ వర్బ్ ఫ్రేజ్లో హ్యాజ్ కుక్డ్లో హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ గాను, తర్వాత కుక్డ్ అనేది మెయిన్ వర్బ్ గాను అంటే మెయిన్ యాక్షన్ వర్బ్ గాను పనిచేస్తుంది. ఈ కుక్డ్ అనేటువంటి వర్డ్ యాక్షన్ వర్డ్ అనమాట. దానికి సహాయంగా యూజ్ చేసేటువంటి క్రియ అంటే వర్బ్ అది హ్యాజ్ అనమాట. కాబట్టి హ్యాజ్ కుక్డ్ అనేది మనము వర్బ్ ఫ్రేజ్గా తీసుకుంటాము. నెక్స్ట్ చూడండి, నైనా విల్ హెల్ప్ మీ టు లెర్న్ హిందీ. నైనా విల్ హెల్ప్ మీ లెర్న్ హిందీ. నైనా అనేటువంటి అమ్మాయి నాకు హిందీ నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి విల్ హెల్ప్ అనమాట. సో విల్ అనేటువంటిది మోడలు, హెల్ప్ అనేటువంటిది యాక్షన్ వర్బ్. సో వీటి యొక్క కాంబినేషన్తో వర్బ్ ఫ్రేజ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. యామ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేటువంటిది వర్బ్ ఫ్రేజ్ అండి. యామ్ అనేటువంటిది హెల్ప్. ఈ టీచింగ్ అనేటువంటి యొక్క మెయిన్ వర్బ్కి యాక్షన్ వర్బ్కి యామ్ అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఎవ్రీ వన్ షుడ్ బ్రింగ్ ఏ రూపీ. ప్రతి ఒక్కరు కూడా ఒక రూపాయి తేవాలి అనేటువంటి మాటని మనము షుడ్ బ్రింగ్లో ఒక ఫ్రేజ్ అనేది కనబడుతుంది. అది వర్బ్ ఫ్రేజ్ అనేది కనబడుతుంది. మోడల్ ప్లస్ వర్బ్ అనమాట. అంటే దీనివల్ల మనకు ఫైనల్గా ఏమని చెప్పచ్చు అంటే ఒక హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఒక మెయిన్ వర్బ్తో వర్బ్ ఫ్రేజ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ సమ్ టైమ్స్ ఏ వర్బ్ ఫ్రేజ్ హ్యాజ్ 3 వర్బ్స్. ఎప్పుడు కూడా 2 వర్బ్స్తో వర్బ్ ఫ్రేజ్ ఫామ్ అవుతుంది అనుకుంటే అది మనకి పొరపాటు అండి. ఒక్కోసారి 3 వర్బ్స్తో కూడా వర్బ్ ఫ్రేజ్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాము. ఒక యాక్షన్ వర్డ్ మరియు 2 హెల్పింగ్ వర్బ్స్ కనుక ఉంటే, మరి ఇంకోసారి అండి ఒక యాక్షన్ వర్డ్ ప్లస్ 2 హెల్పింగ్ వర్బ్స్ కనుక ఉంటే వాటితో కూడా వర్బ్ ఫ్రేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా అనేది ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ఇయర్స్. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ని టీచ్ చేస్తూ వస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్. హ్యావ్ బీన్ టీచింగ్ అనేది ఒక వర్బ్ ఫ్రేజ్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, బీన్ అనేది హెల్పింగ్ వర్బ్. సో 2 హెల్పింగ్ వర్బ్స్ ఒక మెయిన్ యాక్షన్ వర్డ్తో కలిపి అది వర్బ్ ఫ్రేజ్గా ఫామ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి రియా విల్ బి వర్కింగ్ ఆన్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ వర్బ్ ఫ్రేజ్ ఏంటో ఐడెంటిఫై చేయండి. రియా విల్ బి వర్కింగ్ ఆన్ ఏ న్యూ ప్రాజెక్ట్.
సో విల్ బి వర్కింగ్. సో విల్ బి వర్కింగ్ అనేది ఇక్కడ మనకి వర్బ్ ఫ్రేజ్ లాగా పనిచేస్తుంది. విల్ అనేటువంటి మోడలు, బి అనేటువంటి హెల్పింగ్ వర్బ్, రెండు కూడా హెల్పింగ్ వర్బ్స్. వాటితో పాటు ఒక యాక్షన్ వర్బ్ అనేది వర్కింగ్ తో కలిసి అది వర్బ్ ఫేజ్ అనేది ఫామ్ చేసింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. యూ షుడ్ హ్యావ్ కాల్ మీ ఎస్టర్డే. యూ షుడ్ హ్యావ్ కాల్ మీ ఎస్టర్డే. నువ్వు నిన్న నాకు కాల్ చేసి ఉండొచ్చుగా. దీంట్లో వర్బ్ ఫ్రేజ్ ఐడెంటిఫై చేయండి. ఓకే, షుడ్ హ్యావ్ కాల్. ఈ షుడ్ హ్యావ్ కాల్ అనేది వర్బ్ ఫ్రేజ్ లాగా యాక్ట్ చేస్తుంది. వీటిలో రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నవి. అవి ఏమిటంటే షుడ్ హ్యావ్ ప్లస్ ఇంకోటి మెయిన్ వర్డ్, దాన్నే కాల్ అని అంటాము. సో ఈ మూడింటితో కూడా వర్బ్ ఫ్రేజ్ అనేది ఫామ్ అయింది. ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే రెండు హెల్పింగ్ వర్బ్స్ తో ఒక మెయిన్ వర్బ్ తో ఫామ్ అయ్యేటువంటి ఫ్రేజ్ నే వర్బ్ ఫ్రేజ్ అంటాము. ఓకేనా? అయితే ఒక్కసారి కనుక మనం చూస్తే వాట్ ఈస్ ఏ వర్బ్ ఫ్రేజ్, హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్. ఏ వర్బ్ ఫ్రేజ్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ వన్ హెల్పింగ్ వర్బ్ అండ్ వన్ మెయిన్ వర్బ్, దట్ ఈస్ నథింగ్ బట్ ది యాక్షన్ వర్బ్. ఓకేనా? సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్డ్ బై టూ హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ వన్ యాక్షన్ వర్డ్. అయితే ఇప్పుడు మనం 9th క్లాస్లో ఉండేటువంటి యాక్టివిటీలో వర్బ్ ఫ్రేజ్ గురించి చూద్దాం. 9th క్లాస్ బుక్లో ఉన్నటువంటి యాక్టివిటీ అబౌట్ వర్బ్ ఫ్రేజ్ గురించి డిస్కస్ చేద్దాం. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 72లో ఉన్నటువంటి యాక్టివిటీ చూద్దాము. పేజ్ నెంబర్ 72. రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. We are a part of the earth. We are a part of the earth. That is the first sentence. The మొదటి సెంటెన్స్. రెండో సెంటెన్స్, you must teach your children that the ground beneath their feet is the ash of our grandfathers. అయితే వాటిలో చదివి మనం ఏం ఐడెంటిఫై చేసామో చెప్పన్నాడు. అంటే వాటి కింద 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ క్వశ్చన్స్లో యొక్క సారాంశం ఏంటో చెప్తున్నాను. ఇచ్చినటువంటి ఫస్ట్ సెంటెన్స్లో వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్లో అక్కడ ఉన్నటువంటి వర్బ్ కనుక చూస్తే అక్కడ ఆర్ అనేటువంటి వర్బ్ అనమాట. అంటే ఈ వర్బ్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్లో యూ మస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్ దట్ ద గ్రౌండ్ బినీత్ దేర్ ఫీట్ ఈస్ ది యాష్ ఆఫ్ అవర్ గ్రాండ్ ఫాదర్స్. రెండో సెంటెన్స్లో మనం ఇక్కడ యూ మస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్లో మస్ట్ టీచ్ అనేటువంటి ఒక వర్డ్ని చూసాము. ఈ మస్ట్ టీచ్ అనేటువంటి వర్డ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్తోనూ మరియు ఒక మెయిన్ వర్బ్తోనూ ఫామ్ అయింది. ఏదైతే సరే ఒక హెల్పింగ్ వర్బ్ మరియు ఒక మెయిన్ వర్బ్తో కనుక ఫామ్ అయిందో దాన్ని మనం వర్బ్ ఫ్రేజ్ అంటాము. ఓకేనా? సో వాట్ డూ యూ అండర్స్టాండ్ అని కూడా కొన్ని అడిగారు. సో వాట్ డూ యూ అండర్స్టాండ్ అనేది ఇంకా ఫస్ట్ సెంటెన్స్లో మనకి ఒక సబ్జెక్టు, మిగిలిందంతా కూడా ప్రెడికేట్ తెలుస్తుంది అనమాట. ఒకటేమో సబ్జెక్టు, మిగిలిందంతా కూడా ప్రెడికేట్. సో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? వి, మనమంతా. మిగిలిందంతా కూడా ప్రెడికేట్. ఆ ప్రెడికేట్లో వర్బ్ అనేది ఉంటుంది. ఓకేనా? కొన్ని సెంటెన్సెస్లో మెయిన్ వర్బ్ ఉంటుంది, కొన్ని సెంటెన్సెస్లో మెయిన్ వర్బ్తో పాటు హెల్పింగ్ వర్బ్ కూడా ఉంటుంది. ఏదైనా ఒక సెంటెన్స్లో కనుక హెల్పింగ్ వర్బ్ కనుక మెయిన్ వర్బ్గా కనుక పనిచేస్తే when it acts like a main verb then it is also called as a main verb. నెక్స్ట్ చూస్తే కనుక యూ మస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్ అని అన్నాడు. దాంట్లో యూ అనేటువంటిది సబ్జెక్టు, అంటే డూయర్ ఆఫ్ యాక్షన్. మిగిలిందంతా కూడా ప్రెడికేట్. ఈ ప్రెడికేట్లో మస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్ దాంట్లో వర్బ్ ఉంది, వర్బ్తో పాటు యువర్ చిల్డ్రన్ అనే దాంట్లో అక్కడ ఆబ్జెక్ట్ ఉంది. సో ఏం టీచ్ చేయాలి అక్కడ మనకు పిల్లలకి తెలియజేయాలన్నమాట. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ద గ్రౌండ్ బీనీత్ అవర్ ఫీట్. మన కాళ్ళ కింద ఉన్నటువంటి గ్రౌండ్ అనేది అది నథింగ్ బట్ ల్యాండ్ అనేది. అది మన యొక్క పూర్వీకుల యొక్క యాష్ అనమాట, వాళ్ళ యొక్క బాడీలో నుంచి వచ్చినటువంటి యాష్ అనమాట, బాడీ కాలినప్పుడు వచ్చినటువంటి యాష్ అనమాట. ఇది మనకి వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ బీస్ట్ అనేటువంటి లెసన్లో మనకు ఉన్నటువంటి రెండు కూడా సెంటెన్సెస్. ఆ లెసన్లో ల్యాండ్ గురించి, మన యొక్క ఎన్వైరన్మెంట్ని ఎలా కాపాడుకోవాలనేటువంటిది, చీప్ సెటిల్ అయినటువంటి రెడ్ ఇండియన్ తెలియజేసేటువంటి రెండు కూడా ఇంపార్టెంట్ సెంటెన్సెస్. అయితే అదే పేజ్లో మనకి ఐడెంటిఫై ది మెయిన్ వర్బ్ అని చెప్పాడు. ఐడెంటిఫై ది మెయిన్ వర్బ్ అని చెప్పాడు. ఒక్కసారి ఆ ప్యాసేజ్ని కనుక చూడండి, క్షుణ్ణంగా చూడండి. లుక్ ఎట్ ది రివర్, లుక్ ఎట్ ది రివర్, లుక్ ఎట్ ది రివర్. ఈ లుక్ ఎట్ ది రివర్లో మనకి వాడు అడిగింది ఏంటంటే ఐడెంటిఫై ది మెయిన్ వర్బ్ అన్నాడు. ఐడెంటిఫై ది మెయిన్ వర్బ్ అన్నాడు. సో లుక్ ఎట్ ది రివర్ అన్నప్పుడు ఇక్కడ లుక్ ఎట్ ది రివర్లో లుక్, ఎల్ఓఓకే లుక్ అనేది ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ లాగా పనిచేస్తుంది. తర్వాత ఇట్ హ్యాస్ వెరీ లిటిల్ వాటర్ ఇన్ ఇట్. దానిలో ఏముంది? కొంచెం, ఐ మీన్ వెరీ లిటిల్ అంటే లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఉంది. సో ఇక్కడ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్.
ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ హెల్పింగ్ వర్బ్ బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మెయిన్ వర్బ్. కాబట్టి లుక్ ఎట్ ద రివర్ లో లుక్ అనేటువంటిది మెయిన్ వర్బ్. ఇట్ హ్యాస్ వెరీ లిటిల్ వాటర్ ఇన్ ఇట్ అనే దాంట్లో హ్యాస్ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. సో నెక్స్ట్ చూడండి, వన్స్ ఇట్ వాజ్ ఫ్లోయింగ్ వెల్. వన్స్ ఇట్ వాజ్ ఫ్లోయింగ్ వెల్, నౌ ఇట్ ఈస్ డైయింగ్. వన్స్ ఇట్ వాజ్ ఫ్లోయింగ్ వెల్ అంటే ఒకనొకప్పుడు దాంట్లో నీరు బాగా ఎక్కువగా ఉండేది, బాగా ప్రవహిస్తూ ఉండేది అనమాట. ఇట్ వాజ్ ఫ్లోయింగ్ అనే దాంట్లో ఇది మొత్తం కూడా మనకి నౌన్ ఫ్రేజ్ లాగా యాక్ట్ చేస్తుంది. బట్ అకార్డింగ్ టు ది ఇచ్చినటువంటి పాసేజ్ లో ఐడెంటిఫై ది మెయిన్ వర్బ్ అన్నాడు. ఇక్కడ వాజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ గా పనిచేస్తుంది. తర్వాత మెయిన్ వర్బ్ గా పనిచేసేది ఏంటంటే ఫ్లోయింగ్ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. కాబట్టి మనకు వాడు ఏం చేయమన్నాడు, ఐడెంటిఫై చేయమన్నాడు. కాబట్టి నేను దాన్ని సర్కిల్ రూపంలో ఐడెంటిఫై చేశాను. నౌ ఇట్ ఈస్ డైయింగ్, కానీ ఇప్పుడు అది ఏమవుతుందంటే చనిపోతుంది, చచ్చిపోతుంది అని అర్థం. ఈజ్ డైయింగ్ అనేది మనకి నౌన్ ఫ్రేజ్ లాగా పనిచేస్తుంది. ఈజ్ అనేది ఏమో హెల్పింగ్ వర్బ్, తర్వాత డైయింగ్ అనేటువంటిది ఏమో మెయిన్ వర్బ్ అనమాట. సో ఐ అండర్లైన్ ఇట్. సారీ. కాంట్ యూ హియర్ ది క్రైస్ ఆఫ్ ది డైయింగ్ రివర్. కాంట్ యూ హియర్ ది క్రైస్ ఆఫ్ ది డైయింగ్ రివర్. ఇక్కడ కాంట్, cannot, can is a modal auxiliary verb. It acts as a helping verb, and here is called as a main verb. The water in it is polluted. అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏమవుతుందంటే పొల్యూటెడ్ అవుతుంది. in it is polluted. సో ఇక్కడ is అనేది హెల్పింగ్ వర్బ్ గా పనిచేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అది ఏమైపోతుంది, పొల్యూటెడ్ అయిపోతుంది అనమాట. సో పొల్యూటెడ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది మనం హెల్పింగ్ వర్బ్ గా ఉన్నటువంటి దాన్ని మెయిన్ వర్బ్ గా తీసుకోవచ్చు. డూ యూ గెట్ ఇట్స్ సింక్. మీరు చూస్తున్నారా, అది ఏమైపోతుంది, స్టింక్ అయిపోతుంది. ఓకేనా. సో డూ అనేది హెల్పింగ్ వర్బ్, మళ్ళీ గెట్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. యూ కాంట్ డ్రింక్ ఇన్ ఇట్, అది మనం తాగలేమన్నమాట. కాంట్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ డ్రింక్, డ్రాంక్, డ్రంక్ అనేటువంటిది మెయిన్ వర్బ్ పనిచేస్తుంది. నెక్స్ట్ యూ కాంట్ గివ్. యూ కాంట్ గివ్ లో కాంట్ గివ్. సో కాంట్ గివ్, క్యాన్ గివ్. ఓకేనా. దాని యొక్క నెగటివ్ ఫామ్ కాంట్ గివ్ అనమాట. సో క్యాన్ గివ్ అనేది మనకి వర్బ్ ఫ్రేజ్ గా పనిచేస్తుంది. బట్ హియర్ ద గివ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మెయిన్ వర్బ్. నౌ సీ హియర్, యు కాంట్ గివ్ దిస్ వాటర్ ఈవెన్ టు ది యానిమల్స్. మనం తాగలేము అలా అని చెప్పి యానిమల్స్ కూడా ఇవ్వలేము అనమాట. ఓకేనా. యానిమల్స్ విల్ నాట్ గో నియర్ ఇట్. యానిమల్స్ ఆ వాటర్ ని చూసి దగ్గరికి కూడా వెళ్తలేదు. సో విల్ నాట్ గో నియర్. సో విల్ నాట్ గో లో నాట్ కనుక తీసేస్తే విల్ గో అనేటువంటిది వర్బ్ phrase with a helping verb and a main verb, and here the main verb is the go. Go is the main verb. Next, we must make the river live forever. మనం ఆ రివర్ ని బతకనివ్వాలి అంటే చావనివ్వకుండా చూసుకోవాలి అంటే must. So must is a modal and that acts as a helping verb, and the next word is make, and this make is the main verb. So here it acts as a main verb. We must make the river our own companion. అంటే మనం చేయాల్సిన ఇంకో పని ఏంటంటే రివర్ ని కూడా మనం ఒక కంపానియన్ గా అంటే ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ ఉండాలి. సో మస్ట్ అనేది హెల్పింగ్ వర్బ్, తర్వాత మేక్ అనేటువంటిది మెయిన్ వర్బ్. అయితే మన ఇక్కడ ఉన్నటువంటి నౌన్ ఫ్రేజ్ ఏంటి చూడండి. సారీ, మనము వర్బ్ ఫ్రేజ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ఫ్రేజ్ ఏంటి. ఓకేనా. ఆ వర్బ్ ఫ్రేజ్ లో ఉన్నటువంటి వర్డ్స్ ఏమేంటో 1 by 1 మీరు యాక్టివిటీ కింద చేయాలి. ఓకేనా. అంటే నేను ఇచ్చేటువంటి యాక్టివిటీ అనమాట. టెక్స్ట్ బుక్ యాక్టివిటీ అనేది అయిపోయింది. దాని తర్వాత మనకి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంది, తర్వాత మెయిన్ వర్బ్ ఉంది. ఎందుకంటే ఒక వర్బ్ ఫ్రేజ్ ఫామ్ అవడానికి హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ తో కాంబినేషన్ తో ఉంటుంది కదండి. హెల్పింగ్ వర్బ్ మరియు మెయిన్ వర్బ్ యొక్క కాంబినేషనే వర్బ్ ఫ్రేజ్ అనమాట. సో వర్బ్ ఫ్రేజ్ ఏమేమి ఉన్నాయి అవన్నీ రాసుకుని దాంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి, మెయిన్ వర్బ్ ఏంటి, ఎలా ఫామ్ అయింది అనేది రాసుకోండి. సో ఇలా చేయడం వల్ల మనకి వర్బ్ ఫ్రేజ్ గురించి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.